మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అంటే వీళ్ళకి ఉద్యోగం రావడానికి ఎంత టైం పట్టొచ్చు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నెలన్నా మా స్థితిగతులు అన్న మారతాయి అని ఎదురు చూసేవాళ్ళండి. అదే మీకు నేను ఇందాక చెప్పింది అదే. ఉద్యోగం రావడానికి ఉన్న ప్రదేశంలో వెతుక్కుంటే వీళ్ళకి నిరుద్యోగుల పరిస్థితి నిరుద్యోగులుగానే ఉండిపోతారు. కాబట్టి ఇతర ప్రదేశాలకు వెళ్ళాలి. ఆ ఇతర ప్రదేశాలకు వెళ్ళే విషయంలో ఈ నెల పర్టికులర్గా ఏదైనా ఘర్షణ వెళ్ళిపోతారు. లేకపోతే ఇంట్లో అమ్మ నాన్న లేకపోతే అంటారు ఏంటంటే ఇక్కడే వెతుక్కుంటుంటారు, ఇక్కడ బెంగళూరులో వస్తున్నాయంట, ఢిల్లీలో వస్తున్నాయని వెళ్ళొచ్చు కదా అంటే ఒక తెలియని ఒక ఫైర్ దీంతో వెళ్తారు. చూసారు, అలా వెళ్తారు. ఎందుకంటే దశమాధిపతి అయిన శని కుజుడితో కనెక్ట్ అవుతున్నాడు. అంటే కుజుడు వెళ్ళి మీన రాశిలోకి ఎప్పుడైతే వెళ్తున్నాడు శని దగ్గరికి, ఆ ప్రభావాన్ని, ఆ స్ట్రెస్ని ఇస్తాడు. వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఉద్యోగపరంగా వేరే ప్రాంతానికి వెళ్తే సక్సెస్ అనేటువంటిది ఉంటుంది, అట్లా ఉంటుంది. అయితే పర్టికులర్గా వీళ్ళు 13, 14 తేదీలు మాత్రం ఎక్కువ లాభాలు వస్తాయని, ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ చెప్పాను కదా ఇందాక, కొంచెం వివాహ సంబంధించిన విషయాలు 19 నుంచి ఫైనాన్షియల్గా బాగుంటుందని చెప్పని అనుకున్నాము. గతంలో ఎప్పటి నుంచో ఒక ఫలానా ప్రాపర్టీ అమ్మేద్దాము అని అనుకునేటువంటి విషయాల్లో ఇప్పుడు కొంచెం ఆ యొక్క కాంబినేషన్స్ ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి. అంటే అమ్మడానికి బాగుంది చెప్పాలంటే ఇప్పుడు కొనడం కంటే కూడా. మరొక విషయం ఏంటంటే, ఈ చంద్రుడు ఎప్పుడైతే 6వ స్థానంలో అంటే మొదటి 1-2 రోజులు ఉంటాడో మేషం నుంచి, హోమ్ లోన్స్ కోసం చేసే ప్రయత్నం 1-2 తేదీలు చాలా బాగా కలిసి వస్తుంది చెప్పాలంటే. 6-7 తేదీలు వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. 5, 6, 7 తేదీలు ఈ మూడు రోజులు వరుసగా చెప్పాలంటే. ఓకే. ఇక ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో 15, 16 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ చూస్ చేయాలి. లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మోసపోవడం జరుగుతుంది 15, 16 తేదీలు, గుర్తుపెట్టుకోండి. ఇక వీళ్ళు ఎక్కువగా గణపతిని ఆరాధించడం చేయడం మంచిది. షేర్ మార్కెట్ ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మంత్రసాధనకు బాగుంది మళ్ళీ చెప్పాలంటే ఇప్పుడు ఉండేటువంటి గోచారం, ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడు కదా. అందులో ముఖ్యంగా గణపతికి సంబంధించిన మంత్రం కానీ, సూర్యుడికి సంబంధించిన మంత్రం కానీ తీసుకుంటే చాలా మంచిది. అయితే వీళ్ళకి 12లో శని ఉన్నందుకు, కుజుడు కూడా వచ్చి కలుస్తున్నందుకు కెరీర్ విషయంలో బాగుండాలి అంటే మాత్రం ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? నరఘోష, నరదేశ తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎంతవరకు ఉంటుంది? శత్రువులు అంటే ఒకటేనండి, స్త్రీ శత్రువులు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే శుక్రుడు 12లో ఉన్నాడు. 12లో ఉండి శుక్రుడు మంచివాడే, ఓ రకంగా చెప్పాలంటే సుఖాన్ని అనుభవిస్తాడు అంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ చంద్రుడి యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఎటువంటి విషయాల్లో శత్రుత్వాలు ఏర్పడతాయి కూడా చెప్తానండి మీకు. 1-2 తేదీలు స్నేహితులే శత్రువులుగా అవుతారు. 5, 6, 7 తేదీలు వివాహం మూలంగా, పార్ట్నర్షిప్స్ మూలంగా కొన్ని శత్రుత్వాలు ఏర్పడతాయి. అండ్ అలాగే 13, 14 తేదీలు వృత్తి మూలంగా అంటే కొలిక్స్తో చిన్న చిన్న శత్రుత్వాలు ఏర్పడతాయి. ఇవి మెయిన్గా చూసుకోవాలి వీరు చెప్పాలంటే. స్టాక్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్లోనూ వీళ్ళు పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయం అంటారు? ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఈ ఒక్క రాశి వారికని కాదండి, స్టాక్ మార్కెట్ ఏ రేంజ్లో క్రాష్ అవుతుందో మీరు అసలు ఎవరు ఊహించలేరు. యుద్ధం వల్ల కూడా చాలా విపరీతంగా క్రాష్ అవుతుంది. ఎందుకంటే ఈసారి 3 రాశులు మారుతుంది గురువు మళ్ళీ అగైన్. మనకు లాస్ట్ ఇయర్ ఎలా మారిందో అలాగా. అది కాదు, మిథున రాశిలో ఉండగా గురువు మనకి కొత్త సంవత్సరం వస్తుంది, గురువు రాజు అవుతున్నాడు. అసలు ఎవరు ఊహించలేరు. ఆ స్థాయిలో స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతుంటాయి. ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండదు, అలా ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు చాలా జాగ్రత్తగా, తగ్గినప్పుడు కొని పెరిగినప్పుడు అమ్ముకునే లాజిక్స్ తెలిసిన వాళ్ళు ఎంటర్ అవ్వాలి. కానీ అందరూ ఎంటర్ అయితే మాత్రం ఇక్కడ గందరగోళం కూడా అయిపోద్ది. కుటుంబ వాతావరణంలో ఏమన్నా మాట అనుకుని వైరం ఏర్పడటం ఇలా కొంచెం కుటుంబంతో దూరంగా ఉండే యోగం కూడా ఉంది. ఎందుకంటే 4లో కేతు, 2లో కేతు ఉన్నాడుగా కుటుంబ స్థానంలో. కేతు అంటే ఏంటి? సెపరేటివ్ ప్లానెట్. సో ఈ సెపరేషన్ ప్లానెట్ ఎప్పుడైతే అక్కడ ఉందో మనిషిని దూరం చేస్తూ ఉంటుంది కుటుంబంతో. అట్లా అందులో ముఖ్యంగా తండ్రితో ఏదైనా చిన్న చిన్న వివాదాలు రావడం, అదే బంగారం మూలంగా, విలువైన వస్తువుల మూలంగా వివాదాలు వచ్చి దూరం అవ్వడం కూడా జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏ రంగాలు వీళ్ళకి ప్రాఫిటబుల్ అంటారు ప్రస్తుతానికి? వీళ్ళకి అంటే ప్రస్తుతానికి ఈ రంగాలను మనం చెప్పలేమండి, ఎందుకంటే అది పర్సనల్ చార్టే తీసుకోవాలి ఎప్పుడైనా కూడా.
వాళ్ళ పర్సనల్ చార్ట్లో గోల్డ్ మీద వస్తుందంటే గురువు, సిల్వర్ మీద వస్తుందంటే చంద్రుడు, ఆయిల్స్ మీద, క్రూడ్ ఆయిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు షేర్ మార్కెట్లో, అప్పుడు శాటర్న్ బాగుండాలి. వాళ్ళ పర్సనల్ చార్టే. గోచారం ఏంటంటే తాత్కాలికంగా వీటికి అనుకూలంగా ఉంది అని చెప్పడానికి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఈ 12లో గురువు ఉండి గురువు యొక్క స్వరూపం మారిపోయినందుకు వీళ్ళు ఒకే దాని మీద కాకుండా సేఫ్గా 2-3 వాటి మీద పెట్టుకోవడం మంచిది అని మనం అర్థం చేసుకోవాలి. డబ్బును డైవర్సిఫై చేయాలంటే డబ్బుని ఏం చేయాలంటే వీళ్ళు డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఒకే దాని మీద అంతా పెట్టకుండా డ్యూయల్ రాశిలో ఉన్నందుకు 3 గ్రహాల యొక్క ఎనర్జీ ఒకే గురువు ఇస్తున్నాడు కాబట్టి డివైడెడ్గా మనం చేస్తే అప్పుడు ఒక దానిలో కొంచెం ఇబ్బంది అయినా ఇంకో దానిలో వీళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇక కుటుంబ పరంగా ఓవరాల్గా కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంటుందంటారు? భార్యాభర్తల మధ్య రిలేషన్స్ కావచ్చు అన్నీ కూడా. కుటుంబానికి కానీ ధనానికి కానీ 2వ అధిపతినే చూస్తామండి మనం ఎప్పుడైనా కూడా. కాబట్టి ఏంటంటే కుటుంబ పరంగా ఎప్పుడో జరిగినటువంటి విషయాలు తీసి మాట రావడం లాంటివి ఉన్నాయి సింహం వారికి. అందుకని ఈ నెలంతా ముఖ్యంగా 11వ తేదీ నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే లలిత సహస్రనామాల్లో ఒక మంత్రం ఉంటుంది, ఒక నామం, అద్భుతమైన నామం ఉంటుంది. అదేమిటి అంటే ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః. ఇది ఎవరైనా సరే వారికి ఏమంటే నేను మాట్లాడితే ఇబ్బంది వస్తుంది అని అనుకునే వాళ్ళు చేసి చూడండి, 100% వాళ్ళు చాలా రిలీఫ్ చూస్తారు. అరే ఏమిటి ఇంత బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఆ నామాన్ని జపించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు. అప్పుల పరంగా ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి వారు కాస్త అపర్ణాయే నమః మంత్రం చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడు కూడా అయ్యో ఇలా జరుగుతుంది నెగిటివ్ అనుకుంటాం, కానీ నెగిటివ్ నుంచి ఎక్కువ నేర్చుకుంటామండి మనం. కుటుంబంలో మనం ఉదాహరణకి సంపాదించినంత కాలం బాగుండి సంపాదన తగ్గేసరికి ఇంట్లో వాళ్ళ రంగులు మారినప్పుడు మనకు అర్థమవుతుంది ఎవడు మనవాడని. నేను ఒకసారి అయితే ఒక విషయం చెప్తా. ఒక అతను వాళ్ళ భార్య మీద ఎప్పుడేదో ఒకటి అంటూ ఉండేవాడు. ఎందుకే అటు అనుకుంటారా, మీకు తెలియదు, ఆడాలి కష్టాలు ఆడాలనుకుంటాడంటే. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ కలిశాడు. సార్ మా భార్య చాలా మంచి సార్, ఏంది ఇంతకుముందు అలా మాట్లాడిపోయి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు. మధ్యలో నాకు ఒక 3 నెలలు జాబ్ లేకపోతే తను సేమ్ ట్రీట్మెంట్ ఇంతకుముందు ఎలా ఉంది అలాగే ఉంది. మిగతా వాళ్ళందరూ ఒక రకంగా చూశారు, కానీ ఆవిడ మాత్రం అట్టా చూడలే. అప్పుడు నాకు అర్థమైంది నిజమైన వాళ్ళు ఎవరో అని. నిజంగా అతని జీవితంలో ఏదో సాధించాడు అయితే మొత్తానికి. ఇంకా అతనికి ఎటువంటి యోగాలు కూడా అవసరం లేదు. ఈ ఓకే అక్కర్లేదు. అంటే నిజంగా మనకు కష్టం వచ్చినప్పుడు మన పక్కన ఎవరు ఉంటారో వాళ్ళు నిజమైన వ్యక్తులండి. అలాంటి కొత్త అనుభవాలు, కొత్త విషయాలు వీరికి ఈ సంవత్సరం తెలుస్తాయి, ఈ నెలలో తెలుస్తాయి. ప్రస్తుత కాలం వీళ్ళకి శత్రువులు ఎవరి వల్ల ఎక్కువగా వీళ్ళు నష్టపోతున్నారు, మరి దానికి సంబంధించి ఏమంటారు? శత్రువులు ముఖ్యంగా ఈ పార్ట్నర్స్ రూపంలోనో సమాజం రూపంలో సామాజికంగా ఏదో మనం అంటాం, ఏ యూట్యూబ్లోనో లేకపోతే ఏదో, దానివల్ల కొంతమంది శత్రువులు తయారవుతారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో కొన్ని ఎలా ఉంటున్నాయంటే వాళ్ళ అభిప్రాయం చెప్పినందుకు శత్రుత్వాలు ఏర్పడుతున్నాయి. చూసే ఉంటారు కదా, గొడవలు అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్ కూడా చిన్న విషయాలకి ఇంకా ఎక్కువ గందరగోళాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు సామాజిక మాధ్యమాల్లో చూసి మాట్లాడడం మంచిది. ఇక భూమికి సంబంధించి అలాగే ప్రాపర్టీస్ ఏమన్నా కొనుగోలు చేయడానికి కరెక్ట్ టైం ఏనంటారా? ఇది కొనుగోలు చేయొచ్చండి. 14వ తేదీ నుంచి అనుకూలత ఉంది, ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు. ప్రాపర్టీస్ మూలంగా కొంత ధనాన్ని కూడా పొందుతారు. కాకపోతే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఆది మంగళవారాలు అవాయిడ్ చేస్తూ వీలైనంత మటుకు కందులు కంపల్సరీ కొనుక్కుంటాం అన్నప్పుడు 12లో కేతు ఉన్నాడు కాబట్టి ఉలవలు గోధుమలు దానం ఇచ్చి తీసుకున్నట్లయితే చాలా మంచిది. శుభకార్యాల విషయానికి వస్తే ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? సర్వసాధారణంగా గురువు 9లో ఉన్నప్పుడు కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ఫుల్గా జరుగుతాయి. ఎందుకు అంటే గురువు ఏ గ్రహమైనా వాళ్ళ పర్సనల్ చార్ట్లో అయినా గోచారంలో అయినా అది ఎలా ఉందనేది కావాలండి. ఇప్పుడు ఎలా అంటే మీకు ఒక విషయం చెప్తా. చుట్టాలు, ప్రతి జీవుడికి చుట్టాలు, తల్లి తండ్రి అక్క చెల్లి అందరూ ఉంటారు. తమ్ముడు ఉన్నాడు ఒక జీవుడికి, ఒక వ్యక్తికి. ఆ తమ్ముడు సపోర్ట్ చేసే తమ్ముడు ఉంటాడు, ఆస్తి కోసం గొడవ పెట్టుకునే తమ్ముడు ఉంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో మన మీద ఇంకో రకమైన ప్రచారం చేసి అన్నో తమ్ముడో ఉంటాడు. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఏంటి అంటే వాళ్ళ స్వభావం బట్టి వీళ్ళతో సపోర్టా లేకపోతే మైనస్సా ప్లస్ అనేది ఎలా ఉంటుందో, గ్రహం కూడా ఎప్పుడూ కూడా అది సింగిల్గా ఎటువంటి అఫ్లిక్షన్ లేకుండా ఉంటే అది మంచి ఫలితం ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే తులవారికి కొంచెం
ఈ గొడవల పరిస్థితి రిలేషన్స్తో ఉన్నాయి. కాబట్టి నన్ను అడిగితే ఈవెన్ తండ్రితోని గురువులతో కూడా కొంత గొడవలు అవుతాయి వీళ్ళకి, తండ్రి వరుస వాళ్ళతోని వీళ్ళతో కూడా. కాబట్టి ఏదైనా కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే 6లో ఎప్పుడైతే మనకి ఈ పాపగ్రహాలు ఉన్నాయో పరాక్రమం, కాకపోతే ఈ పాపగ్రహాలు ఉన్నందుకు స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఫ్యామిలీ పరంగా భార్యాభర్తల విషయానికి వస్తే అది ఏ విధంగా ఉంటుంది? ఫ్యామిలీ పరంగా చూసుకుంటే సప్తమంలో శుక్రుడు అండి. ఎప్పుడైనా సప్తమంలో శుక్రుడు 19వ తేదీ వరకు ఉన్నాడో, సో లగ్నాలు ఆడలి సప్తమంలో కూర్చున్నాడు. సో సహజంగానే వివాహానికి కారకుడు. పాయింట్ నెంబర్ 1, వివాహం విషయంలో అనుకూలత లభిస్తుంది. వివాహం విషయంలో రెండవది అంటే వివాహం అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తులవారికి. రెండవది జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది అని చెప్పొచ్చు. కాకపోతే 6లో అధిక గ్రహాలన్నందుకు కొంచెం గొడవల జోలికి ఎక్కువగా వెళ్ళకూడదు. ఎంత మీరు ఈ గొడవల జోలికి వెళ్తూ ఉంటే 6th హౌస్ యాక్టివ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం చేసే రియాక్షను, మనం చెప్పేటువంటిది, మనం అనుకునేటువంటిది ఏదైతే ఉంటుందో దాని ఎఫెక్ట్ అనేటువంటిది మన హౌస్ మీద పడుతూ ఉంటుంది. హౌస్ అంటే కట్టుకున్న ఇళ్ళని కాదు, ఆ 12 గడుల్లో దేని మీద పడుతుంది అనేటువంటిది మనం తీసుకోవాలి. కాబట్టి వీలైనంత మటుకు ప్రశాంతంగా ఈ 45 రోజులు నేను గొడవల జోలికి పోను అనుకుంటే చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందంటేనండి, ఒక వ్యక్తికి పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు అవ్వాలని ఉందనుకోండి, దానికి కారణం ఏంటి? ఫస్ట్ గొడవే. వెళ్తున్నాం, ఇందాక మనం అనుకున్నాం ఎవడో ఇలా అన్నాడు, మనం ఇలా అన్నా అనుకుని గొడవ పెట్టేసుకుంటాం, అది పెద్ద కేసు అయిపోద్ది. కాబట్టి వీలైనంత మట్టుకు జాగ్రత్తగా ఉండడం మంచిది అనేటువంటిది. కాకపోతే వివాహ జీవితము, వివాహం కోసం చేసే ప్రయత్నాలు, వివాహ జీవితంలో మళ్ళీ కొంత గొడవలు ఉన్నాయి, కానీ వివాహం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం అవుతాయి అనేటువంటిది మాత్రం ఇప్పుడుండే గ్రహస్థితి వీళ్ళకి పక్కగా చూపిస్తుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన? ఆరోగ్యపరంగా కొంత బెటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంతమంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి. సరే, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, కడుపులో ఒక రకంగా ఉండడం, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. ఇక దూర ప్రాంతాలకు వెళ్ళడము ఇవన్నీ కనుక చూసుకుంటే వెళ్తారు. దూర ప్రాంతానికి వెళ్ళేటువంటి యోగం అయితే ఉంది వీరికి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే వీళ్ళు హెల్త్ పరంగా ముఖ్యంగా పొత్తి కడుపు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మనాశిని నమః చేసుకోవడం మంచిది. సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరిస్థితి ఏంటి? ఏదన్నా డ్యామేజ్ ఏమన్నా చూపిస్తుందంట? వీళ్ళకి పేరు, నేమ్ అండ్ ఫేమ్ అనేటువంటిది 14th నుంచి, ఎందుకంటే దశమ స్థానాధిపతిని బట్టి మనకి పేరు ప్రఖ్యాతులు వస్తాయండి. కాబట్టి ఈ 14th నుంచి, ఏప్రిల్ 14th నుంచి మే 14th వరకు రవి స్థితి బాగుంది, పేరు ప్రఖ్యాతులు ఇచ్చే స్థితి బాగుంది. కాబట్టి పేరు ప్రఖ్యాతులు అభివృద్ధి చెందుతాయి. అయితే గణపతి ఆరాధన చేస్తూ ఉంటే ఇప్పుడు మనకి పేరు వస్తుంది అనుకుంటే పక్కడు కొట్టేయడం లాంటివి ఆగుతాయి చెప్పాలంటే. ఫ్యామిలీ ఎఫెక్షన్స్ అండ్ రిలేషన్స్ ఒక చిన్న మాట అనుకుని పెద్దదవటం ఇలాంటివి ఏమైనా ఉంటుందంటారు? చాలా ఎక్కువ అవుతాయండి ఇవి. ఎందుకంటే కుటుంబ స్థానము అని ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. కుటుంబ స్థానం మీద శని దృష్టి ఉంది. ఆ శని కూడా ఎలా ఉన్నాడు? మరో 2 పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఏమైపోతుంటుందంటే సర్వసాధారణంగానే వృశ్చికం వారికి పట్టుదల ఎక్కువ, అలసిపోరు, చాలా గోప్యంగా ఉంటారు. ఈ పట్టుదల ఎక్కువ, కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువ ఉండేసరికి కుటుంబంలో చిన్న విషయాలు వచ్చేసరికి ఆలోచన స్థానంలో ఈ పాపగ్రహాల సంబంధం మూలంగా ఏమిటి శత్రువులా వీళ్ళు, మన మిత్రులు అనుకుంటే వీళ్ళు శత్రువులు అయిపోయారేంటి, మిత్రులు శత్రువులుగా మారేటువంటి కాంబినేషన్ నడుస్తుంది వృశ్చికం వారికి. కాబట్టి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేది తేలిపోద్ది అనమాట ఈ నెలలకి. అది మరి ఈ విధంగా శత్రువులు ఎక్కువగా ఉన్నారు, నరఘోష నరదిష్టి అధికంగా ఉందనుకుంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటి సార్ వీళ్ళకి? ఓం మిత్రాయ నమః అనే మంత్రాన్ని సూర్యభగవాన్ని చూస్తూ చేసుకోవడం మంచిది. సూర్యుడు ఉంది ఇలా నిలబడి ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః. లేదండి మిత్రులే కానీ నేను మాట్లాడటం వల్ల గొడవలు వస్తున్నాయి అంటారు కొంతమందికి ఎలా ఉంటుందంటే 6వ అధిపతి మహాదశ నడవడం, కుజదశ నడవడం, అలాగే పాపగ్రహాల యొక్క ట్రాన్సిట్ వాళ్ళకి కుటుంబ కారకుడితోనో శత్రుకారకుడితోనో మిత్రుకారకుడితోనో సంబంధాలు వచ్చిన మిత్రులు శత్రువులు అవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళ వాక్కు వల్లే గొడవలు వస్తున్నాయి, మాట్లాడడం వల్లే గొడవ వస్తుంది అన్నప్పుడు, కమ్యూనికేషన్స్ వల్ల వస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాలలో ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః మంత్రం చేసుకోవడం మంచిది. ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి అనుకూలంగానే ఉంటుందంటారు వీళ్ళు? ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి
అనుకూలత అంటే విదేశాల్లో ఉండేటువంటి వారికి అనుకూలత ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ప్రాపర్టీస్ విషయంలో ఫ్రెండ్స్తో కలిసి తీసుకోవడం ఈ వీటిలో కొంత ఇబ్బంది ఉంది. ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే కొంత రాజకీయ నాయకుల వల్ల కొంత ఇబ్బంది రావడం కూడా చూపిస్తుంది జాతకంలో చెప్పాలంటే. బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంత ఘర్షణాత్మకమైనటువంటి సిచ్యువేషన్స్, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే ఒక్కోసారి మనం చూడండి, నేను ఒకసారి ఒక వాస్తు చూడడానికి వెళ్తే, సార్ ఇదంతా ఇబ్బందుల్లో ఉందంటే, ఇదేంటి ఇన్ని ఇల్లులు కట్టేసారు మీకు ఇబ్బంది ఏంటి, మళ్ళీ ఏదో పాతగా అయిపోయాయి కదా ఇల్లు అని అంటే, లేదు సార్ ఒకప్పుడు ఎవరో ఇది దేవాదాయ శాఖ భూమి అంట మేము కొనేసుకున్నాం, ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన విషయం అన్నాడు. మరి 20 ఏళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు, కట్టుకున్నోడు ఏం చేస్తున్నాడు, మున్సిపాలిటీస్ ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ, కళ్ళు మూసుకొని ఉన్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. అది అట్లా ఏంటంటే ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా దేవాదాయ శాఖ ఇట్లాంటివి ఏమైనా పర్మిషన్ లేనివి, ఎందుకంటే ఈ సంవత్సరం ఈ కుజుడు ఈ ప్రభావం వల్ల మనకు లాస్ట్ టైం కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి, ఏది హైడ్రా లాంటివి, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ధనపరంగా ఎలా ఉంటుంది, ధన నష్టం ఏదన్నా సూచిస్తుందా, ఆర్థికంగా వీళ్ళకి కాస్త బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు ధనపరంగా చేస్తే బాగుంటుంది? వీళ్ళకి ధనాధిపతి అయినటువంటి శని 4వ భావంలో కుజుడు రవితో కలిసి ఉన్నారు. సో ఎప్పుడైతే కుజరవులతో 4వ భావంలో కలిసి ఉన్నాడో ఇది ఫైనాన్షియల్గా ఈ ఏదైతే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారో వాటికి సంబంధించిన విషయంలో పాజిటివ్ ఉంటుంది. కానీ కొంచెం ఘర్షణ యోగంలో ఉన్నందుకు తల్లిగారితోని ఏదైనా ల్యాండ్ మూలంగా, ప్రాపర్టీస్ మూలంగా, వీటి మూలంగా కొంత ఘర్షణాత్మకమైనటువంటి విషయాలు ధన మూలంగా వస్తాయి. కాబట్టి వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ తల్లిగారి విషయంలో కానీ తల్లిగారి బంధువర్గంలో విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బాగుండాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా రవికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఓం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రథనచ్చదాయ నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగుంటుంది. ప్రాపర్టీస్ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు అంటారు ప్రస్తుత కాలం? ఇప్పుడున్న కండిషన్లో 4లో పాపగ్రహ సంబంధాలు ఉన్నందుకు ప్రాపర్టీ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక ప్రాపర్టీ వీళ్ళకి ఎప్పటి నుంచి బాగుంటుంది అంటే ఆల్మోస్ట్ శని మారిపోవడం మంచిదండి. అంటే 1 సంవత్సరంన్నర వరకు వీళ్ళు ప్రాపర్టీ జోలికి సంవత్సరం 3 నెలల వరకు మంచిది కాదు. అందులో పర్టికులర్గా ఒక 2 నెలలు మాత్రం అసలు జోలికి వెళ్ళకూడదు, ఎందుకంటే గురువు రవున్నాడు, నెక్స్ట్ కుజుడు వెళ్ళి జాయిన్ అవుతాడు. సో అందుకని ఒక 2 నెలల వరకు, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏప్రిల్ మే, ఆల్మోస్ట్ మే 15 వరకే ఆగడం మంచిది. వీళ్ళకి నరఘోష, నరదృష్టి ఇవన్నీ కూడా అధికంగా ఉన్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది? ఉంటుందండి, ఇప్పుడుండే ప్రభావం ఉంటుంది. ఎందుకంటే శని యొక్క దృష్టి రాశి మీద, లగ్నం మీద ఉంటుంది. ఆ శని పాపగ్రహాలతో ఉన్నాడు కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏదైనా వస్తువులు కొనుక్కున్నా, గృహం కొనుక్కున్నా, స్థలం కొనుక్కున్నా అందరికీ చెప్పకపోవడం మంచిది. అంటే వీళ్ళు మన మీద ఏడుస్తారు అనుకునే వాళ్ళకి తెలియజేయకుండా మామూలుగా తెలిసిన వాళ్ళకి చెప్పేసుకోవడం, లేకపోతే సైలెంట్గా ఉండడం. ఇప్పుడు గృహప్రవేశం అయినప్పుడే కాదు తెలుస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, మేము పలానా స్థలం కొనామని అందరికీ తీసుకెళ్ళి చూపిస్తారు. ఇది ఏమవుతుందంటే ముఖ్యంగా పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు గమనించండి, నలుగురు వచ్చి చూసరికి వీళ్ళకి ఫస్ట్ హెల్త్లు పాడైన కేసెస్ నేను చాలా చూశాను. ఏమైందంటే ఏమో తెలియదండి బాబా అందరూ వచ్చారు మా పరిస్థితి ఇలా అయిపోయిందంటాం. అదేంటంటే సన్ వీక్గా ఉందనుకోండి మరింత ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకు ఇంట్లో కూడా కాస్త గృహంలో గుగ్గిలం వేయడం ఇవి చేయడం మంచిది. ఎందుకంటే గృహస్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? ప్రస్తుత కాలం విదేశీ ప్రయత్నాలు చేయొచ్చు అంటారు? విదేశీ ప్రయత్నాలు ఎంతైనా కొంత ఇబ్బంది, ఎందుకంటే 12వ అధిపతినే తీసుకుంటాం విదేశీ ప్రయత్న విషయంలో కూడా. కాబట్టి విదేశీ ప్రయత్నాల విషయంలో వీరికి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్న కండిషన్ సరైనటువంటిది కాదు. అలాగే విదేశీ ప్రయత్నాల్లో ఎట్టి పరిస్థితుల్లో 5, 6, 7 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. 13, 14, 15 తేదీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయత్నాల విషయంలో. అష్టమాధిపతి చంద్రుడు నీచ స్థానంలో ఉండడం, అష్టమాధిపతి చంద్రుడు రాహుతో కలిసి ఉండడం లాంటివి ఇస్తుంది. అయితే ఇందులో పర్టికులర్గా 13, 14, 15 తేదీల్లో విదేశాలకు వెళ్ళి ఏదైనా చదువుకుందాం అనుకునేటువంటి వారికి మాత్రం కొంత అనుకూలిస్తుంది అక్కడ. అది ఇక గురుగారు ధనపరంగా వీళ్ళకి ఎలా ఉంటుంది? ధన నష్టం ఏదన్నా ఉంటుందా? ధనపరంగా వీళ్ళ మనస్తత్వం ప్రస్తుతం ఏ విధంగా నడుస్తుంది? మరి ఆ ధనం నిలబడాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు? కొన్ని గుప్తంగా వచ్చే ధనం ఉండే యోగం ఉంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగా, ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తుంది వీరికి.
ధన సంబంధించిన విషయంలో మంచి అభివృద్ధి కావాలి అంటే మాత్రం దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. రీసెర్చెస్ ద్వారా, కెమికల్ రిలేటెడ్ ద్వారా, ఫార్మా రిలేటెడ్ ద్వారా, వీటి ద్వారా ధనయోగాలని, ఫోటోగ్రఫీ, సినిమా ఫీల్డ్, ఛాయా సంబంధించిన యూట్యూబ్ ఇట్లాంటి వాటి మూలంగా అయితే ధనయోగాలు ఉన్నాయి వీరికి. కాకపోతే ధన వినియోగ స్థానం 3వ స్థానంలో కుజుడు, శని, రవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం ఘర్షణ అన్నదమ్ములతో కావచ్చు, అక్కచెల్లెలతో కావచ్చు వీళ్ళతో చూపిస్తుంది. కాబట్టి ధనము రాగానే ఫస్ట్ లక్ష్మీదేవిని తలుచుకొని లక్ష్మీదేవి దగ్గర పెట్టి వాడుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ప్రస్తుతం వీళ్ళకి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ఫ్యామిలీ స్థానంలో రాహు ఉన్నాడు. విదేశాలకి కుటుంబ సభ్యులను ఎవరినైనా పంపిద్దామని ప్రయత్నం చేస్తే వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఒక 11వ తేదీ లోపల ఇంకెక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరియు ఈ బంధువర్గంలో వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉండి వాళ్ళ యొక్క సహకారం వీళ్ళకి అందడము, లేదా కొంత వ్యాపారపరంగా విదేశాలకు వెళ్ళే ఛాన్సెస్ రావడము, ఫ్యామిలీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ పీపుల్కి కొన్ని కొత్త అవకాశాలు రావడం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు రావడం, అక్కడ బిజినెస్ డీల్స్ కుదరడం, ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. కొంత ఘర్షణ ఉంటుంది. ఎంతైనా 2వ అధిపతి మీకు 2లో రాహు ఉన్నప్పటికీ 2వ అధిపతి వెళ్ళి కుజుడితో శనితో కలిసి ఉన్నాడు కాబట్టి స్టార్టింగ్లో కొన్ని గొడవలు, తర్వాత సర్దుమణుగుతాయి కూడా వీరికి. ప్రస్తుత కాలంలో వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే వీళ్ళకి చాలా మైనస్ అంటారు, నష్టపోయే అవకాశం ఉందంటారు వీళ్ళు ప్రస్తుతం? మెయిన్గా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు శనివారాలు, మంగళవారాలు చేయకూడదు. 2వది కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే 3వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అది పరాక్రమ స్థానం కాబట్టి విపరీతమైన ధైర్యాన్ని, విపరీతమైనటువంటి మొండితనాన్ని ఇస్తుంది. అది కొన్ని సందర్భాల్లో మంచిదే, కానీ అన్ని సందర్భాల్లోనే అది మంచిది కాదు. కాబట్టి పరాక్రమం ఎక్కడ చూపించాలి, వాగ్దాటిని ఎక్కడ చూపించాలి అనేటువంటి విషయాన్ని ఒక కరెక్ట్ క్యాలిక్యులేషన్స్తో వీళ్ళు వెళ్ళడం మంచిది. సెలబ్రిటీస్కి, రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందంటారు ప్రస్తుత కాలం? ఒకటండి, సినిమా ఫీల్డ్ ఇందాక అన్నాను చూసారా, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ధనపరంగా అయితే బాగానే ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు, ఈ మకర రాశి వారికి అంటే కాస్త మూడ్లో ఉన్నాడు రవి. అంటే కొంత పోరాటంతో జరుగుతూ కొంతమందితో ఘర్షణలు, కొంతమందితో మిస్కమ్యూనికేషన్స్ వస్తూ వీళ్ళకి 14వ తేదీ తర్వాత నుంచి బాగుంటుంది రాజకీయ నాయకులకి చెప్పాలంటే. వివాహ ప్రయత్నాలు ప్రస్తుతం చేసుకోవచ్చు అంటారా? అనుకూలంగానే ఉంటుందంటారు? నన్ను అడిగితే ఇప్పుడు అంత అనుకూలంగా లేదు. ఇంకా తప్పనిసరిగా చేసుకోవాలనుకుంటే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, కాస్త రాహుకేతు గ్రహాలకి జపం చేయించుకోవడం, అవి చేసుకోవచ్చు. ఓకే. పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్స్ని నమ్మడం, పార్ట్నర్తో ఇదంతా రిస్క్ వ్యాపారం అంటారు, ఇదంతా కూడా పర్లేదు ముందుకెళ్ళొచ్చు అంటారా? నన్ను అడిగితే పార్ట్నర్షిప్స్ విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే సప్తమంలో కేతువు కదా. అయితే కొంతమంది జాతకాల్లో పర్టికులర్గా కేతు ప్రభావం కొంత ఉంటుంది, కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్లో పార్ట్నర్స్ ద్వారానే వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, చాలామంది ఏం చేస్తారు, జనరల్గా చూసేసా మీకు పార్ట్నర్షిప్ పనికిరాదు అంటారు. అలా కాదు, కొన్నిసార్లు పార్ట్నర్స్ మూలంగానే అభివృద్ధి ఉంటుంది. అది చూసుకోవాలి జాతకంలో. అంటే ఇప్పుడు నేను ఎందుకు వద్దంటున్నానంటే, సప్తమంలో కేతువు, లగ్నంలో రాహు, లగ్న సప్తమాల్లో రాహుకేతువు ఉన్నప్పుడు రివర్స్ ప్లానెట్స్ అవి వెనక్కి వెళ్ళేవి. కాబట్టి ఏ పనులు చేసినా పార్ట్నర్స్ వెనక్కి వెళ్తుంటాయి కానీ ముందుకు కదలవు. కాబట్టి పార్ట్నర్షిప్ నవంబర్ వరకు అవాయిడ్ చేయడమే మంచిది. ఇక ఉంది వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఉందంటే అప్పుడు ముందుకు అడుగు వేయచ్చు. ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుందంటారు గురుగారు? ఆరోగ్యరీత్యా అంటే 6th లార్డ్ అయినటువంటి చంద్రుడు 5, 6 తేదీల్లో కుంభరాశిలో సంచారం జరిగేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో కొంత ఆరోగ్యం ఇబ్బంది వల్ల కూడా ఉద్యోగంలో కొంత బ్రేక్ పడ్డం అనేటువంటి చూపిస్తుంది. మరియు రాశిలోకి చంద్రుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి 13, 14 తేదీలు కొంత వీళ్ళకి ఏదో తెలియని కొంత మానసిక స్ట్రెస్ అనేటువంటి పెరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో శత్రు భయం ఏమన్నా ఉంటుందంటారా? అలాగే ఏదన్నా శత్రువుల నుంచి హాని కావచ్చు, నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయా? మరి శత్రు వినాశనం జరగాలంటే వీళ్ళు ఏం చేయాలి? శత్రువుల నుంచి నష్టం ఏమి లేదులేండి. ఇంకా చెప్పాలంటే శత్రువులకే నష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే 6లో కేతువు కానీ, కుజుడు కానీ, శని కానీ ఉన్నప్పుడు కొంచెం వారికి ఏంటంటే ముఖ్యంగా ఈ కాంబినేషన్ మూలంగా రెగ్యులర్ లైఫ్లో ఉండే ఆటంకాలు కొన్ని తగ్గుతాయి. గణపతిని ఆరాధన చేయడము, ఉలవలు దానంగా ఇస్తూ ఉంటే కూడా శత్రు బాధలు అనేటువంటివి కూడా తగ్గుతాయి. ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఎక్కువగా వీళ్ళకి మైనస్ నష్టపోతారంటే ఏం చెప్తారు ఈ 40లో? వీళ్ళు ఎక్కువగా అండి ఏలినాడ్స్ని ప్రభావం తగ్గినందుకు బద్ధకం ఎలాగో వదిలేస్తారు. మళ్ళా 40 రోజుల తర్వాత గ్రహాలు మారిపోతాయి కూడా మళ్ళీ బద్ధకం ఆవహిస్తూ ఉంటుంది. వీలైనంత మట్టుకు ఎవరికైనా ఏలినాడ్స్ నడుస్తుంది అన్నప్పుడు
ముందు పోస్ట్పోన్ చేయడం ఆపేయాలి ఏ పనులైనా సరే. ఇక్కడ చేసే మెయిన్ మిస్టేక్ ఇది. సరే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనేసరికి ఆ కస్టమర్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే డైలీ లైఫ్లో కొంచెం ఈ క్రిమికీటకాలు అంటారు, ఎందుకంటే డైలీ లైఫ్ కారక స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ దోమల వల్ల, పురుగుల వల్ల, వాటి వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి మొత్తం క్లియర్గా చూసుకొని ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం చూసుకుంటే మంచిది చెప్పాలంటే. ఇక 12లో ఉండే గ్రహాలు కూడా ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళి రావడానికి అనుకూలత వీటిని ఇస్తుంది. పోలీస్ స్టేషన్లో కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి ఏదన్నా ఉపశమనం కలిగే అవకాశం ఉందంటారా ప్రస్తుతానికి? పోలీస్ కేసులు, కోర్టు సంబంధించినటువంటి అంటే కొంచెం ఏర్పడతాయండి లగ్నంలో పాపగ్రహం ఉండడం వల్ల. అయితే ఎప్పుడైనా ఈ కేసెస్ అవి పడ్డప్పుడు హనుమాన్ చాలీసా చదువుకోవడం, విష్ణు సహస్రనామాలు చదవడం అన్ని విధాల ఉత్తమం వీరికి.